వెల్కమ్ టు శరణ్య టీవీ. సిరిపురంలోని హైస్కూల్ విద్యార్థిని 579 మార్కులు సాధించిన తోట రమ్యపావని సిరిపురం పాఠశాల పేరును సాటింది. మంచి మార్కులు రావాలని కష్టపడినందుకు ఊహించిన మార్కులతో మంచి ఫలితాలను అందుకుని తల్లిదండ్రులకు బహుమతిగా ఇచ్చి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపింది. నేను చదివిన ఈ పాఠశాలకు ఎప్పుడు రుణపడి ఉంటానని తన యొక్క సంతోషాన్ని వ్యక్తపరిచింది. పాఠశాలలో తోట రమ్యపావని 579 మార్కులతో ప్రథమ స్థానం సాధించగా 558 మార్కులతో షేక్ సుల్తానా ద్వితీయ స్థానాన్ని సాధించగా తృతీయ స్థానాన్ని నూర్ బాషా బషీరా 552 మార్కులతో సాధించి మేడికొండూరు మండల పరిధిలోని సిరిపురంలో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్ పేరు నిలబెట్టారు. 10th క్లాసు ఫలితాలలో మేడికొండూరు మండల పరిధిలోనే సిరిపురంలో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూలు విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించారు. ఫలితాలలో ప్రతిభ కనపరిచిన తోట రమ్యభావని 579 మార్కులు సాధించి ప్రథమ స్థానాన్ని సాధించింది. పాఠశాలలో 558 మార్కులతో ద్వితీయ స్థానాన్ని సాధించిన షేక్ సుల్తానా, తృతీయ స్థానం 552 మార్కులతో నూర్ బాషా బషీరా సాధించి మేడికొండూరు మండలంలోనే సిరిపురం పాఠశాలకు మరియు సిబ్బందికి గౌరవాన్ని నిలిపారు. కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉపాధ్యాయులు ఇచ్చిన అత్యుత్తమ బోధనే ఈ ఫలితాలకు కారణమంటున్న ఉత్తీర్ణులైన విద్యార్థులు. నా పేరు రమ్యపావని. నేను 10వ తరగతి జెడ్పీహెచ్ఎస్ సిరిపురం పాఠశాలలో చదువుకున్నాను. నేను మండల స్థాయిలో ప్రథమ స్థానం పొందాను. దీనికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ విజయానికి కారణమైన హెచ్ఎం మేడం, టీచర్స్ మరియు మా తల్లిదండ్రులకు ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను మా జెడ్పీహెచ్ఎస్ సిరిపురం స్కూల్కి ఎంతో రుణపడి ఉంటాను. ఈ విజయానికి కారణమైంది మా స్కూల్. థ్యాంక్ యూ సార్. ఈ సంవత్సరం జరిగినటువంటి ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్లో మన పాఠశాలలో 116 మంది పరీక్షకి అపేర్ అయితే 81 మంది పాస్ అయ్యి 70% రిజల్ట్స్ని మన పాఠశాల సాధించింది. అలానే మన పాఠశాలలో టాపరు మన పాఠశాలలోనే కాదు మన మేడికొండూరు మండలంలోనే హయ్యెస్ట్ మార్క్స్ సాధించినటువంటి తోట రమ్యపావని 579 మార్కులతోటి మండల ప్రథమ స్థానంలో నిలిచింది. దీనికి మా టీచర్స్ అందరి యొక్క కృషిని నేను అభినందిస్తున్నాను. మా పాఠశాల యొక్క ప్రత్యేకతలు ఇంకా మరి అటల్ టింకరింగ్ ల్యాబ్ అని ఉన్నది. మరి పిఎం గారి సహకారంతో జరిగేటటువంటి ఈ ల్యాబ్లో నూతనమైనటువంటి ఆవిష్కరణలు, ప్రయోగాలు చేసి జూనియర్ సైంటిస్టులను తయారు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రతి వారంలో 2 రోజులు ట్రైనింగ్ ఇస్తూ ఉండటానికి ఇన్స్ట్రక్టర్ కూడా వస్తుంటారు. అలానే ఈ సంవత్సరం మనం సిబిఎస్ఈ స్కూలు మనది. ఆ సిబిఎస్ఈ ప్యాటర్న్లో ఎగ్జామ్స్ ఫస్ట్ బ్యాచ్ 10th క్లాసు రాయబోతున్నారు ఈ సంవత్సరం. అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి 10th క్లాస్ వాళ్ళు పరీక్ష రాయబోతున్నారు. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి స్కూల్ ఇది. అలానే పిఎంశ్రీ పథకం కింద కూడాను మన స్కూల్ సెలెక్ట్ అయ్యి ఉన్నది. మరి దాంట్లో భాగంగా 5 లక్షల రూపాయలతోటి మన ఆట స్థలాన్ని, ఎంతో విశాలమైనటువంటి ఆట స్థలాన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఇన్ని వసతులున్న స్కూల్ని చక్కగా ఈ చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు, ఈ ఊరి పిల్లలు, స్టూడెంట్స్ అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.